సినిమా అంటే ఒక్కరిపై వెళ్లే ప్రొడక్ట్ కాదు, కానీ ఇక్కడ హీరోలదే అప్పర్ హ్యాండ్. వారికి సమస్య వస్తే అది ప్రొడక్ట్ పై పడుద్ది. ఇప్పుడు రవితేజకి వచ్చిన ఓ సమస్య నానికి కూడా రిపీట్ అయింది. కథలు కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు చవిచూస్తున్నారు. కొన్ని నెలల క్రితం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ఆర్భాటంగా ప్రకటించారు. టీం మొత్తాన్ని ఫోటోల రూపంలో పరిచయం చేశారు. తీరా చూస్తే దానికయ్యే ఖర్చుకి వర్కౌట్ కాదని భావించి ఆపేశారు. అది కాస్త బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు వెళ్ళింది. గదర్ 2 తర్వాత మార్కెట్ పెరగటంతో తనతో చేసేందుకు ప్రొడ్యూసర్ సుముఖంగా ఉన్నారు. ఇది గతం. ఇక వర్తమానానికి వస్తే నాని సుజిత్ కలయికలో డివివి దానయ్య ప్లాన్ చేసుకున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ముందుకెళ్లే సూచనలు లేవనే ఫిలిం నగర్ వార్తా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ చేస్తున్న సుజిత్ తో నేచురల్ స్టార్ నాని చేతులు కలిపితే ఏ స్థాయిలో ఉంటుందోనని ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకున్నారు. దానికి తగ్గట్లే థీమ్ వివరించే చిన్న టీజర్ అంచనాలు పెంచేసింది. తీరా ఇప్పుడు ఇది లేదంటే నిరాశ చెందటం సహజం. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అఫీషియల్ నోట్ రాలేదు, కానీ ఏదో ఒక మ్యాటర్ లేనిదే ఇలాంటి న్యూస్లు బయటికి రావుగా. సో ఇది నిజమో కాదో ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. నిజానికి సుజిత్ ఈ ఏడాది మొత్తం ఫ్రీ అయ్యేలా లేడు. ఓజీ ముందు అనుకున్నట్లు అక్టోబర్ 27 రిలీజ్ అయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. టీడీపీ జనసేన కూటమి గనక గెలిస్తే పవన్ ఇంకొంచెం ఆలస్యంగా డేట్లు ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాంటప్పుడు టార్గెట్ డేట్ చేరుకోవటం కష్టం. నాని కాంబోకి బ్రేక్ పడేందుకు ఇది కూడా కారణమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే రీజన్ కాకపోయినా బోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమాని చిరంజీవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం ప్రమోషన్ల వరకు నాని మూవీ సంగతి తేలేలా లేదు. హీరోయిన్స్ లైఫ్ అంటే సో ఈజీ అనుకుంటారు చాలా మంది, కానీ అది చాలా కష్టం. ఇప్పుడు జాన్వీ కపూర్ ఓ ప్రాజెక్ట్ కోసం పడుతున్న కష్టం తెలిస్తే ఈ విషయాన్ని మీరే ఒప్పుకుంటారు. ఒకేసారి RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన 2 వేర్వేరు పాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ రాబోయే బాలీవుడ్ చిత్రాల మీద మన వాళ్లకు క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. వాటిలో ఈ నెలాఖరు మే 31న విడుదల కాబోతున్న మిస్టర్ అండ్ మిసెస్ మహి మీద చాలా ఆశలు పెట్టుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందింది. క్రికెటర్ గా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమైన హీరో ఆ గోల్ ని డాక్టర్ అయిన తన భార్య ద్వారా నెరవేర్చుకోవటం అనే డిఫరెంట్ పాయింట్ మీద తీశారు. మామూలుగా లేడీ క్రికెటర్ల మీద వచ్చిన సినిమాలు తక్కువ. ఆ మధ్య తాప్సీ చేసింది కానీ ఆడలేదు. ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ మహి కోసం జాన్వీ కపూర్ నిజంగానే 2 ఏళ్లు కఠినంగా ఆటను ప్రాక్టీస్ చేసింది. తీవ్ర గాయాలు కలిగి ఒక దశలో ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకునే స్టేజ్ దాకా ఎన్నో కష్టాలు చవిచూసింది. అయినా సరే సహజత్వం కోసం VFX అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో 2 కోచ్ల సహాయంతో ఆటను పూర్తిగా నేర్చుకుంది. రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అయితే పూర్తి క్రెడిట్ తనకే వస్తాయని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ కబుర్లన్నీ చెప్పింది. బాలీవుడ్ లో ఎక్కువ కాన్సెప్ట్ ఆధారంగా నడిచే చిత్రాలను ఎంచుకుంటున్న జాన్వీ కపూర్ సౌత్ లో మాత్రం స్టార్ హీరోల సరసన ఆఫర్లు వస్తే వదలను అంటోంది. కెరీర్ పరంగా 2 భాషల్లో భిన్న ధృవాల్లో వెళ్తోంది. అక్టోబర్ 10 దేవరా రిలీజ్ అయ్యాక అందులో పోషించిన తంగం పాత్ర తనకెంతో పేరు తెస్తుందని ఎదురు చూస్తోంది. బేస్తవారి అమ్మాయిగా లుక్స్ తో పాటు పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఉంటాయట. రామ్ చరణ్ 16లో బుచ్చిబాబు డిజైన్ చేసిన పాత్ర కూడా ఇంతే ఛాలెంజింగ్ గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. రాబోయే 5 నెలల్లో జాన్వీ కపూర్ 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి.